కొట్లాడుతున్నది అధికారం కోసం కాదు. మనం కొట్లాడుతున్నది మన కొత్తగా ఏం కాదు అధికారం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. కానీ ఇవాళ కష్టపడి సాధించిన తెలంగాణ ఇట్లున్నది కాంగ్రెస్ పాలన. ఇట్లున్నది ఒక ఇట్లున్నది. పొద్దున పూట ఎండాకాలంలో కరెంట్ ఉండదు. తెల్లారి 3టికే ఫ్యాన్ బంద్ అవుతుంది. బయటికి పోదామంటే దోమలు. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే నిజంగా కూడా హైదరాబాద్ లో ఎవరన్నా సంతోషంగా ఉన్నారంటే ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఒకటి దొంగలు, రెండోది దోమలు. వీళ్ళిద్దరే సంతోషంగా ఉన్నారు. భూములు దోసుకునే దొంగలు, కాంగ్రెస్ దొంగలు హైదరాబాద్ చుట్టూ అడ్డమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ భూముల మీద పడ్డారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముళ్ళు మొత్తం ఒకటే ఇరుసుకపడ్డారు మేడ్సల్లా. ఇంకో దిక్కు దోమలు. హైదరాబాద్ లో మనకు హిమాయత్ నగర్ దగ్గర దోమలగూడ అని ఒక ఊరుంటది. దోమలగూడ అని ఒక కాలనీ ఉంటది. నేను మొన్న అందుకే అసెంబ్లీలో చెప్పిన, మీరు మొన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యన మీరు మన్మోహన్ సింగ్ పేరు మీద ఒక రోడ్డు పెట్టినవాట, డొనాల్డ్ ట్రంప్ పేరు మీద ఒక రోడ్డు పెట్టినవాట. అవన్నీ కాదురా భయ్, ఒక పని చేయి. అవన్నీ కాదు, ఒక పని చెయ్యు. దోమల గుడ లెక్కనే దోమల హిల్స్, దోమల బాదు, దోమల గుట్ట, దోమల గుడ ఇట్లనే పేర్లు పెట్టి తప్ప నీ కనీసం దోమల మంది కూడా కొట్టే తెలివి లేనోడివి నువ్వేం చేస్తున్నావు ముఖ్యమంత్రి అని చెప్పి మొన్న శాసనసభలో కూడా అడిగిన. మీరు చూస్తా ఉన్నారు అన్ని విషయాల్లో. ఆయన ఒక్కటే ఆలోచన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎట్లన్నా చెప్పి ఎట్లన్నా చేసి మనను బదనాం చేసి కేసీఆర్ అప్పుల పాలు చేసిండని, ఇంకోటి చేసిండని తప్పించుకుందామనే ప్రయత్నం. ఆలోచనలు ఉన్నారు. కానీ వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలయ్యేదాకా, వాళ్ళ 420 పార్టీని గద్దె దించేదాకా వదిలిపెట్టకుండా కొట్లాడదామనే మాట గట్టిగా మీ అందరికీ నేను మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక పార్టీని కూడా మనం కంట కనిపెట్టుకొని ఉండాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు నేను రాంగా చూసుకుంటూ వచ్చిన ఈ ఉప్పల్ ఫ్లైఓవర్, అది భూమి పుట్టినప్పుడు పుట్టింది, ఇంకా కడతనే ఉన్నారు. మనం హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టినాం, ఒక 4-5 ఏళ్లలో కట్టేసినాం. వీళ్ళు అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్, అది మేము కడతాం రాయి అంటే కాదు మేమే కడతామని తీసుకున్నారు. అది నేషనల్ హైవే, జాతీయ రహదారి, మేమైతేనే కడతాం, మేమే సిపాయిలమని తీసుకున్నారు. ఏమైంది మరి ఈరోజు? 8 ఏళ్ళు ఏమో అయ్యింది. ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు కింద రోడ్లు నరకం, పైన ఫ్లైఓవర్, అది పూర్తి అయితేనే లేదు. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల సమస్యలు కానీ తెలంగాణ కోసం కానీ చేసిందేమీ లేదు. ఇంకా మీదికెళ్లి ఒక కొత్త కుట్ర కూడా తెరలేపుతున్నట్టుగా కనబడతా ఉన్నది. కొత్తగా మరొక కుట్ర కూడా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మీరు చూసింటారు ఇవాళ పేపర్లలో సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇవాళ పేపర్లో మీరు చూసే ఉంటారు. కానీ అందులో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగానే కనబడతా ఉన్నది. ఎందుకంటే బయటికి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి కిషన్